ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 103 కీర్తన 11, 12 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 27 మండే. గుడ్ మార్నింగ్. పర్లోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? శుభోదయం. ఈ దినమంతట్లో దేవుని కృప మనపై సమృద్ధి ఉండునుగాక. ఆయన అంటున్నారు, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన సంతోషించే విధంగా, ఆయన ఆనందించే విధంగా ఉంటారు, నీ పట్ల అంత కృప అధికం చేయబోతున్నారు. ఎస్ అన్నా, నా పాపశాప, నా దరిద్రం, నా రాత, అజ్ఞతన్న, వాటన్నిటికీ పడమటికి తూర్పుకి ఎంత దూరమో నీకు, నీ శాపానికి అంత దూరపరిచి నిన్ను ఆశీర్వాదం దగ్గరగా, నిత్యజీవన దగ్గరగా దేవుడు చేస్తున్నారు. దేవుడు నీ పట్ల కృపగల కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. డోంట్ వరీ. గొప్ప దీవెనలు నీ జీవితంలో ఆరంభమునుగాక. నీకు శాంతి సమాధానం ఇచ్చునుగాక. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చునుగాక. నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. ఎస్, నీ దరిద్రం పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరమగునుగాక. ఇక దానికి నీ జీవితంలో ఇంకెక్కడ పరిచయం లేనంతగా దేవుడు ఈరోజు ఈ ప్రార్థనకి వించే అనేకులకు దేవుడు కృప తీర్చునుగాక. అలాగే కుటుంబ కలహాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, అలాగే చెడు వ్యసనాల నుంచి దేవుడు అంత దూరపరచునుగాక. సే ఆమెన్, ఆమెన్ అని చెప్పండి. ఆశ్చర్యకడ ఈ ప్రార్థనలు ఎవరికి వీస్తున్నారు అందరూ దర్శించండి. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికం అన్నావు ప్రభా. అధికమైన కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన అతిక్రమాలు, మన దరిద్రం, మన సమస్యలంతా దూరపరిచి దేవుడు కృప చూపించండి. ఆశీర్వాదానికి వారసులకు వచ్చి నిత్యజీవంలో వారసులు బాల. పాపము నుంచి వేరు చేయండి, లోకం నుంచి వేరు చేయండి, చీకటి నుంచి, శాపం నుంచి వేరు చేయండి. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు ఆత్మను సంపాదించాలి, రాకడికి సిద్ధపడాలి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి, కృప పొందాలి. అలాగే నాయన, ఈరోజు ఎవరిని తొట్టిల్లుకోకుండా కృపలో కాయండి, ప్రొటెక్ట్ చేయండి, విశ్వాసంలో బలపరచండి, దీవెనలతో నింపండి, చేయించిన ప్రతి పని తోడండి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి అయ్యా, ప్రమోషన్స్ ఇవ్వండి, ఇంక్రిమెంట్స్ ఇవ్వండి. శాలరీ రానాడు శాలరీ రావాలా ఆయన, చీకటి తల్లిపోవాలా, దరిద్రంలో అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పుల నుంచి విడిపించి వాటి నుంచి పడమటికి తూర్పేంత దూరపరచండి. వ్యసనాల్లో ఉన్న వాళ్ళని విడిపించండి, వాటి మీద అసహ్యం పుట్టిన జయమునివ్వండి, చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. నీ కృప క్షేమం ప్రతి ఒక్కరికి తోడగించి గొప్ప దీవెనతో నింపి మహిమ చెందండి. నీకు విరుద్ధకరమైన, విరోధకరమైన ఏ శక్తులు ఎవరి మీద పనిచేయని ఒక ప్రొటెక్ట్ చేసి, కాపుదలిచ్చి, దీవెనిచ్చి, జయమునిచ్చి మహిమ చెందమని, కృపాక్షేమాలు దయచేయమని, ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, చిన్న బిడ్డలు, యవనస్తులు అందరిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపాక్షేమాలు దయచేయండి. స్కూల్స్, కాలేజ్ రాకపోకల్లో కూడా క్షేమాన్ని ఇచ్చి, యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. మంచి చదువుకోవాలి, మంచి పర్సెంట్ పాస్ అవ్వాలి, అన్నిట్లో సక్సెస్ అవ్వాలి. మా బిడ్డలు సక్సెస్ఫుల్గా అన్నిట్లో విజయాలు సాధించాలి. కృప దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయని వద్దని ఈరోజు అంతటా తోడేయండి. ప్రతి పనులు తోడేయండి. అయ్యా, ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి ఆ కేసును కొట్టివేయండి. సీతాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ వారి డోర్స్ ఓపెన్ చేయండి. నాయన, ఇక్కడ కూడా సర్కస్లో గిఫ్ట్గా ఇచ్చేట కృపనివ్వండి. వెనక గార్డెన్ కూడా దీవించి వాళ్ళని కూడా ఆశీర్వదించండి ప్రభు. అన్నింటిలో కంఫర్ట్ ఉండేట కృపనివ్వండి. ఈవినింగ్ వర్షిప్ కూడా చేయడానికి కృపనివ్వండి. అన్ని విషయాలు దీవించి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపడి, సీజనల్ ఫీవర్స్ గద్దిస్తే మీరు గద్దించి, ఎవరు అనారోగ్యంతో హాస్పిటలైజ్ ఉన్నారు, ఎవరు మరణకరం వెళ్తే వారు స్వస్థపరచండి. ప్రతి అవసరాలు తీర్చి రెక్కలేన కాయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజంతా కూడా దీవెన పొందే కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తూర్పుకి పడమరకి ఎంత దూరమో నీ పాపానికి, నీ గతకాల శాపానికి, తరతరాల శాపానికి, అలాగే నీ చీకటికి దేవుడు దరిద్రానికి అంత దూరపరిచి కృప వెంబడి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.